ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజర్ జయప్రద గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. శ్రీ మాత్రే నమః. మేడం, నక్షత్రాల సిరీస్లో భాగంగా ఈరోజు మనం మృగశిర నక్షత్రం గురించి మాట్లాడదాం. ఏంటి ఈ నక్షత్రం యొక్క ప్రత్యేకతలు, వీళ్ళ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే వీళ్ళకి వివాహ యోగం ఎప్పుడు ఉంటుంది, ఏ ఏజ్లో వివాహం జరిగే అవకాశాలు ఉంటాయి, వైవాహిక జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, ఓవరాల్గా వీళ్ళు ఉద్యోగం చేస్తే బెటరా, వ్యాపారం చేస్తే బెటరా, జీవితంలో ఏం చేస్తే వీళ్ళు అభివృద్ధిలోకి వస్తారు, ఇలా అనేక విశేషాలు ఉన్నాయి. అన్ని విషయాలు తెలియజేయండి. మృగశిర నక్షత్రం అంటే కుజుడు ఒక నక్షత్రం అన్నమాట. అంటే కుజుడు ఈ నక్షత్రానికి అధిపతి కుజుడు. దానివల్ల ఏంటంటే కొంచెం అగ్రెసివ్గా మోడ్లో ఉంటుంది. అంటే ఏ పనైనా వాళ్ళు ఆ క్షణాన్ని అయిపోవాలి అంతే. దానికోసం చాలాసేపు వెయిట్ చేసి ఎప్పటికైనా అవుతుందేమో అలా కలిసి చూద్దాం అలా ఓపెన్గా ఆలోచిస్తూ ఉందామని సరే ఓపెన్ మైండ్ అంటే కాదు. కొంచెం వాళ్ళు ఏంటంటే ఒక రకంగా సెల్ఫ్ మెంట్ అంటే అనిపిస్తారు, కొంచెం సెల్ఫిష్ లాగా అనిపిస్తారు వాళ్ళు. కానీ సెల్ఫ్ కాదు, కొంచెం వాళ్ళకి ఆలోచన ఎలా ఉంటుందంటే ఆ పని తొందరగా అయిపోవాలి వాళ్ళకి అంతే. అది పక్క వాళ్ళు ఏమైపోతారో సంబంధం లేదు, కానీ ఆ పని అవ్వాలి వాళ్ళకి, వాళ్ళు అనుకున్న పనులు. ఇవి వాళ్ళకి ఉండే జనరల్గా ఉండే లక్షణాలు. చిన్నప్పటి నుంచి వీళ్ళు ఎదుగుదల ఎలా ఉంటుందంటే ఫాస్ట్గానే నడవడం, ఫాస్ట్గానే మాట్లాడడము, ఫాస్ట్గానే తినడము, ఇవన్నీ ఉంటాయి వీళ్ళకి లక్షణాలు. చాలా మంది పిల్లలు ఎర్లీగా తింటాడంటే వీడు ఎర్లీగా నడుస్తున్నాడు, ఎర్లీగా బార్లో పడిపోతున్నాడు ఏంటంటారు కదా, ఇవన్నీ మృగశిర నక్షత్రం అన్నమాట. వాళ్ళు ఎర్లీగానే బార్లో పడుతుంటారు. ఇది కూడా ఫాస్ట్గా రావడానికి కారణం ఏంటంటే కొంచెం ప్రతిదీ పని వాళ్ళకి ముందు అనుకూలంగా అవ్వాలి, దానికోసం వాళ్ళ ప్రయత్నాలు అంతే. అయితే అది మనకి ఇప్పుడున్న రోజుల్లో వాళ్ళకి అది కొంచెం సెల్ఫిష్ మెంటాలిటీ. వాడు చాలా సెల్ఫిష్ ఫెలో, తనకు కావాల్సింది చేస్తాడు తప్ప తనకు అవసరం అయితే మాట్లాడతాడు, తనకు అవసరం మాట్లాడు. ఇది ఖచ్చితంగా ఉంది. వీళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఎంతసేపు సంపాదించాలనే కోరిక అయితే ఎక్కువ ఉంటుంది ఈ మృగశిర నక్షత్రం వాళ్ళకి, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. సో ఏదో ఒక పని చేసి సంపాదించాలి, ఇంత కూడా టైం వేస్ట్ చేయకూడదు. ఈ నక్షత్రం వాళ్ళు ఏ వృత్తుల్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా వాళ్ళకి అభివృద్ధి కావచ్చు, ఇన్కమ్ కావచ్చు బాగుంటుంది అంటారు మేడం? 90% సాఫ్ట్వేర్ రంగాలు ఎక్కువ. వీళ్ళు ఎక్కువ రాణించి ఎలక్ట్రానిక్స్ అంటే చాలా ఇష్టం వీళ్ళకి. చిన్నప్పటి నుంచి కార్లు, తర్వాత ఏరోప్లైన్స్ అని, ఏరోనాటికల్ ఇంజనీర్స్ అని చెప్పేసి వీళ్ళు అది చెప్తుంటారు, ప్లాన్లు వేస్తుంటారు. ఎప్పుడు కూడా నేను బిజినెస్లు చేయాలని చెప్పి చెప్తుంటారు స్టోరీలు. తర్వాత వాళ్ళు చేసే ఆలోచన విధానం ఏంటంటే ఉద్యోగం చేస్తే ఎంత వస్తుంది, అదే నేను ఆఫీస్ పెట్టుకుంటే నేను వర్క్ చేస్తే ఎంత అవుతుంది అనే క్యాలిక్యులేషన్స్ ఎక్కువ ఉంటాయి వీళ్ళది. క్యాలిక్యులేటర్గా వీళ్ళు చాలా క్యాలిక్యులేషన్స్ వీళ్ళవి ఎంత బ్రహ్మాండంగా ఉంటాయంటే ప్రతిదీ వీళ్ళు ప్లానింగ్ చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే వీళ్ళకి వచ్చే కోపమే వీళ్ళకి ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే వివాహ విషయంలో ఏ రాశుల వాళ్ళు వీళ్ళకి బెస్ట్ మ్యాచ్ అంటారు, ఏ రాశుల వాళ్ళకి ఎక్కువ దూరంగా ఉండాలి? వీళ్ళు ఏ రాశులు వాళ్ళు అంటే నక్షత్రాల వాళ్ళకి దగ్గర. ఏ నక్షత్రం వాళ్ళు? పునర్వసు నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి బాగుంటుంది. పునర్వసు నక్షత్రం వాళ్ళు వీళ్ళకి అండర్స్టాండింగ్ బాగుంటుంది. తర్వాత విశాఖ నక్షత్రం వాళ్ళు, తర్వాత మనం తీసుకుంటే ఉత్తరాభాద్ర బాగానే ఉంటుంది. వీళ్ళు కొంచెం అగ్రెసివ్, వాళ్ళు కొంచెం అగ్రెసివ్గా ఉంటారు, రెండు కలిపి కాంబినేషన్ బాగానే ఉంటుంది. సో ఇలా తీసుకోవచ్చు. పర నక్షత్రాలు వీళ్ళకి అంటే ఖచ్చితంగా ఆరుద్ర పడదు వీళ్ళకి, ఎందుకంటే వాళ్ళు చాలా సాఫ్ట్ అండ్ ఎమోషన్. వీళ్ళంతా ఎలా ఉంటుందంటే తత్వం అంతా కట్టే తిట్టారంటే ఉంటుంది ఏ పనైనా. అందుకే ఆరుద్ర పడదు వీళ్ళకి, స్వాతి కూడా పడదు వీళ్ళకి. ఇక లైఫ్ లాంగ్ వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి, దర్శించాల్సిన క్షేత్రాలు ఏంటి? ముందు అయితే వీళ్ళు భక్తిగా ఏదేముండో కుదురుగా పూడ్చారు. జస్ట్ వాళ్ళు నచ్చింది ఏదో ఒకరు ఉంటే, ఇష్టదైవం అంటూ ఏది ఉండదు అంటారా? ఒకటి పెట్టుకుంటారు. ఏంటంటే వీళ్ళకి ఒక సెంటిమెంట్ జరిగింది అనుకో ఏదైనా, ఇంకా ప్రతి సంవత్సరం ఆ సెంటిమెంట్ ఆ టెంపుల్కి అలా వెళ్ళి అలాగే చేసి వస్తారు. అనుకోకుండా సడన్ గా వెళ్ళారు వీళ్ళు ఆ టెంపుల్కి, అక్కడ ఏదో అమ్మవారికి చీర పెట్టారు, అలంకరణ చేశారు, పూజ చేశారు, బయటకు వచ్చారు, వీళ్ళకి బాగా జరిగింది. ఇంకంతే ఎవ్రీ ఇయర్ అదే డేట్ని వెళ్ళి అదే చీర పెట్టి అదే సేమ్ అదే పద్ధతితో వస్తారు అలా అనమాట. సో వీళ్ళు ఏంటంటే స్టిక్ ఆన్ అయిపోతారు ఒక దానికి, ఫ్లెక్సిబుల్గా ఉండరు. ఇప్పుడు పూజ అంటే నేను అక్కడ చేస్తాను కదా, అప్పుడే చేస్తాను, అక్కడే వెళ్తే ఆ డే నుంచే చేస్తాను అని. అదే ఒకళ్ళు చారిటీ అనుకోండి, చారిటీ అంటే ఆ చారిటీలోనే ఉంటారు వాళ్ళు, దాని నుంచి వాళ్ళు దాటరారు. నేను చార్జ్ చేశాను, నా జీవితంలో నేను ఒక 5% ఛార్జ్ చేద్దాం అనుకుంటే చేస్తున్నా, ఇంకంతే, నేను మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా ఏం వినరు చేయరు మనం ఇది. సో వీళ్ళు ఎలా ఉంటారంటే మనకి వీళ్ళని చూస్తూ వీళ్ళతో మాట్లాడితే ఎలా అనిపిస్తుంది అంటే మనకి వీళ్ళతోటి వాళ్ళు ప్రాక్టికల్గా కనిపిస్తారు, బాగా ప్రాక్టికల్గా ఉండేగా కనిపిస్తారు, చాలా ప్రాక్టికల్గా మాట్లాడతారు, ప్రాక్టికల్గా ఉంటారు. ఇప్పుడు గుడికి వెళ్ళి ఉపవాసం ఉంటే మాత్రం సాయంత్రం పని అయిపోతుందా? అలాగే ఏమవుతుంది. ఇప్పుడు ఏదైనా ఆఫీసు ప్రమోషన్ రావాలి, జాబ్ రావాలి, దండం పెట్టుకోవాలంటే అంత మాత్రం వచ్చేస్తుందా? అలాగేం రాదు, జస్ట్ దండం పెట్టుకోవాలి. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దండం పెట్టుకుందాం తప్పకుండా, అంతేగాని రావాలని దండం పెట్టుకోవద్దు. దండం పెట్టుకుంటే దేవుడు ఇస్తారు ఖచ్చితంగా అని చెప్పి అలా పెట్టుకుంటారు. అంటే డబ్బు పరంగా మనస్తత్వం కావాల్సిన సంపాదిస్తే చాలా, లేదంటే అత్యాశకు పోయి గ్రీడీగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి అంటారు. అంటే వీళ్ళు అత్యాశని వాళ్ళు అనుకోరు, అసలు సంపాదించాలని అనుకుంటారు. ఏ మార్గంలో అయినా సరే, ఏదైనా సరే సంపాదించాలనే కోరిక ఉంటుంది ఎక్కువ. ఎందుకంటే వాళ్ళకు ఉండే లక్షణం ఏంటంటే, గోల్ ఏంటంటే పక్కవాడు ఏం చేస్తున్నాడో మనకు సంబంధం లేదు, మనం ఏం చేస్తే డబ్బులు వస్తే చూడాలి.
ఆ ప్లాన్లో ఉంటారు. అయితే ఏంటంటే దీంట్లో రంగాలు ఏ రంగాల్లో రాణిస్తారు అనేది తీసుకుంటే చాలామంది నిజాయితీగా కూడా ఉంటారు, కొంతమంది డిఫరెంట్ కేటగిరీలో ఉంటారు. ఎందుకు రీజన్స్ అంటే వీళ్ళకి మోటో ఉన్నది ఏంటంటే నేను ఎవరి దగ్గర చేసి అడగకూడదు, నాకు ఇది లేదు, నా ఫ్యామిలీకి ఇది కావాలి అని నేను అడగకుండా నా ఫ్యామిలీని ఒక బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ లైఫ్ ఇవ్వాలి, నేను ఒక బెస్ట్ ఆఫ్ ద బెస్ట్గా ఉండాలి అనుకుంటారు. ఆ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అనే దాంట్లో ఏ పనులు చేస్తారనేది అది డిపెండెన్స్ మళ్ళీ వాళ్ళ జాతకానికి డిపెండ్ అయి ఉంది. ఇప్పుడు జాతకంలో ఏ లగ్నం చెందిన వాళ్ళు వీళ్ళు అంటే ఇప్పుడు మృగశిర నక్షత్రం మనకి 2 పాదాలు వృషభ రాశిలో వస్తాయి, మిగతా 2 పాదాలు అంటే 3, 4 పాదాలు మిథున రాశిలో వస్తాయి. అప్పుడు ఏమవుతుంది మనకి ఖచ్చితంగా వీళ్ళకి ఏదో ఒక ఆలోచనలో కొంతమంది కమర్షియల్ ఉంటారు, కొంతమంది సాఫ్ట్ ఉంటారు. ఇప్పుడు వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు కొంచెం సాఫ్ట్గా ఉండొచ్చు, మిథున రాశి వాళ్ళు కొంచెం కమర్షియల్గా ఉండొచ్చు. ఏంటి ఒక్కొక్కసారి వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు కూడా కమర్షియల్గా ఉంటారు, ఎందుకంటే లగ్నం ఏమైందో చూసుకోవాలి. సో లగ్నాలు బట్టి వీళ్ళ జీవితాలు మారిపోతాయి. సో లగ్నానికి పాపగ్రహాల శుభగ్రహాల ఈ శుభగ్రహాల వీక్షణ ఉంటే ఒక రకమైన లైఫ్, పాపగ్రహాల వీక్షణ ఉంటే ఒక రకమైన లైఫ్. అయితే ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే వీళ్ళు డే 1 డే నుంచి అంటే డే టు డే వాళ్ళు కష్టపడుతూ పెరుగుతూ గ్రోత్ అవుతూ వస్తారు. ఇది మృగశిర నక్షత్రం అండి. వీళ్ళ లక్షణాలు ఏంటంటే ఫుడ్ చాలా ఇష్టంగా తింటారు, టైం మెయింటైన్ చేయరు. ఈ టైంకి తినాలని ఉంది వాళ్ళకి, నచ్చినప్పుడు వాళ్ళు ఫుడ్ బాగా తినాలనుకుంటారు, సో ఫుడ్ తింటారు. కొంత విధంగా చెప్పాలంటే ఫుడ్డీస్ అని చెప్పచ్చు. మంచి నాణ్యమైన ఆహారం, క్వాలిటీ ఫుడ్ కావాలి, అది టేస్ట్గా ఉండాలి, ఇవన్నీ లక్షణాలు ఈ మృగశిర వాళ్ళకు ఉంటాయి. అలాగే వంట కూడా బాగా చేస్తారు వీళ్ళు. వండాలనుకుంటే ఖచ్చితంగా అన్ని కేటగిరీస్ అన్ని వేసి వండుకుంటారు. సో ఇలాంటి లక్షణాలు వీళ్ళకి. ఎవరు చేసినా చేయకపోయినా డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్గా పనిచేసే వాళ్ళు మృగశిర నక్షత్రం వాళ్ళు. అసలు అమ్మాయిలు తీసుకోండి అబ్బాయిలు తీసుకోండి ఇద్దరు ఒకేలా వర్క్ చేస్తారు. వాళ్ళు డిపెండ్ అవ్వరు, నేను చేయగలను, నేను చేస్తాను, అది ఎంతటి వర్క్ అయినా ఎలాంటి వర్క్ అయినా చేద్దాం అని చెప్పి ఫిక్స్ అవుతారు అనమాట. మోటో వీళ్ళకి ఏంటంటే సంపాదించాలి, మంచి లైఫ్ స్టైల్ అనుభవించాలి, ఇదే వీళ్ళది. ఉద్యోగమా వ్యాపారం అంటే ఏం చెప్తారు, ఏది బెటర్ అని చెప్తారు వీళ్ళకి? నాకు తెలిసి వీళ్ళ లగ్నాలు చూసుకుంటే ఉద్యోగాలు బెటర్, 90% ఉద్యోగాలు ఇప్పుడు దాకా మృగశిర నక్షత్రం వాళ్ళకి. ఎందుకంటే వ్యాపారం అన్నప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మనకి లాభాలు రాకపోవడం అనేది ఎలా ఉంటుందంటే దశలు బాగాలేనప్పుడు. వీళ్ళు పుట్టేది మృగశిర నక్షత్రం అంటే కుజ మహాదశ పుడతారు. కుజ మహాదశ 7 ఏళ్ళు ఉండొచ్చు, 7 years చిన్నప్పుడే ఉంటుంది. తర్వాత వచ్చేది రాహు మహాదశ 18 ఏళ్ళు ఉంటుంది. సో అంటే వీళ్ళు ఆల్మోస్ట్ చదువు కెరియర్ సెటిల్ అవ్వడం 18 years, అంటే 7 + 18 అంటే మనకి ఆల్మోస్ట్ 23 years. ఈ 23 years లోపు వీళ్ళు ఒకవేళ యోగించకపోతే చాలా ఎఫెక్ట్ అవుతారు. చదువు రాదు, మొండి వాళ్ళు అవుతారు, మూర్ఖంగా మాట్లాడతారు, వాళ్ళు నచ్చింది వాళ్ళు చేసుకుని పోతుంటారు, ఎదుటి వాళ్ళు చెప్పేది వినరు, ఏ పని ఆ పని చేస్తా అంటారు, ఇది చదవమంటే అది చదువుతా అంటారు. సో చదువు సరిగా ఎక్కదు. కొంతమంది పెయింటర్స్ అవుతారు, పెయింట్లు వేస్తుంటారు కదా, వాళ్ళు కూడా మృగశిర నక్షత్రం వాళ్ళే. సో అందమైన పెయింటింగ్స్ బాగా వేయగలరు. అలాగే మనకు ఒక వాల్ డిజైన్ ఇస్తే ఈ డిజైన్ చేయాలంటే చేస్తాను చెప్తారు, దానికి ఒక మంచి డిజైన్ ప్లాన్ చేసుకుని చేస్తారు. ఇలాగా ఎడ్యుకేషన్ పరంగా వీళ్ళకి రావాలన్నా క్వాలిటీ బాగుండాలండి. అంటే వీళ్ళ జీవితంలో క్వాలిటీ అయిన విషయాలు జరగాలంటే కూడా ఖచ్చితంగా లగ్నం బాగుండాలి వీళ్ళకి. మృగశిర నక్షత్రం వాళ్ళకి లగ్నం కానీ బాగాలేదంటే చాలా ఎఫెక్ట్ అవుతుంది. అమ్మాయిలకైతే హెల్త్ ప్రాబ్లమ్స్ మామూలుగా ఉండవు, చాలా కష్టపడతారు. వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ ఇంకా 1, 2 అనేది ఏముండదు. చాలా చిన్న పిల్లలకి షుగర్ వస్తుంది, ఒక్కొక్కసారి వచ్చే అవకాశం ఉండదు. ఇవన్నీ కూడా ఈ మృగశిర నక్షత్రంలో ఉన్న అమ్మాయిలకి. వివాహ యోగం ఎప్పుడు ఉంటుంది అంటారు సాధారణంగా? వివాహ యోగం వీళ్ళకి 26, 27, మాక్సిమం 30. ఎందుకంటే వీళ్ళు వివాహాలకి అవ్వడానికి అమ్మాయిలకి అయితే 23, 24 చేయొచ్చు, అబ్బాయిలు అయితే 24 దాటుతుంది, 26, 27, 30, 32 కానీ వివాహం అయిపోతుంది. వీళ్ళు చాలా ఫాస్ట్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకొని అని అనుకుంటే అబ్బాయి ఖచ్చితంగా ఫాలోఅప్ చేసుకుంటాడు. ఒకటి లవ్ మ్యారేజ్ చేసుకుంటాడు, లేకపోతే అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటాడు. అంటే వీళ్ళ లవ్ మ్యారేజ్కి అరేంజ్ మ్యారేజ్కి డిఫరెన్స్ ఏం లేదు. వీళ్ళకి నచ్చిన క్వాలిటీస్ ఉన్న అమ్మాయి ఉంటే చాలు వీళ్ళకి. అది ఇంట్లో వాళ్ళ ఫోర్స్ బట్టి ఉంటుంది, లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అనేది. సో ఇంట్లో వాళ్ళు మాకు అరేంజ్ మ్యారేజ్ మేము చేస్తాం, మేము ఇదే చేస్తాం అనుకుంటాం, ఇదే అనుకుంటున్నాం అంటే ఓకే అండి, లేదంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. ఇది వీళ్ళు మృగశిర నక్షత్రం వాళ్ళు. మోసపోయేది కానీ వీళ్ళే, లవ్ చేసి మోసపోయి అమ్మాయి వద్దంటే ఇంకొక పెళ్లి చేసుకొని 2వ పెళ్లి 3వ పెళ్లి అయ్యేది కానీ వీళ్ళకి పాపం. ఏంటంటే లైఫ్ని ఎక్కడికన్నా వీళ్ళు లేకపోతే నా లైఫ్ లేదని అనుకోరు వాళ్ళు, నేను లేకపోతే నా లైఫ్ లేదనుకుంటారు వాళ్ళు. వివాహం అయిన తర్వాత సాధారణంగా కలిసి వస్తుంది అంటారు. అంటే కొంతమంది చెప్తూ ఉంటారు పెళ్ళైనాకే నాకు బాగా కలిసి వచ్చింది, లేదంటే నాకు పిల్లలు పుట్టినాకే బాగా కలిసి వస్తుంది అంటూ ఉంటారు. అలాంటి సందర్భాలు ఉంటాయి వీళ్ళకి? ఖచ్చితంగా ఉంటాయి. అయితే ఏంటంటే వీళ్ళకి తగ్గట్టుగా అమ్మాయి రావాలి, కానీ ఆ తగ్గట్టు అబ్బాయి రావాలి. ఎందుకంటే వీళ్ళు అనుకునే లక్షణాలు వాళ్ళు వీళ్ళని చాలా ప్రేమగా చూసుకుంటే వీళ్ళది ప్రేమ ఎలా ఉంటుందంటే భార్య మధ్యలో హస్బెండ్కి ఏం కావాలో అమ్మాయి అన్ని రకాలుగా చేస్తుంది. అంతేగాని ఆయనతో కబుర్లు చెప్పాలని, ఏమన్నా ఇలా అనుకున్నా అని చెప్పడం అలా ఉండదు.
సో తనకి టైంకి ఫుడ్ పెట్టాలి, టైంకి ఇది ఇవ్వాలి, ఆయన టైంకి ఇలా పెట్టాలి అని చెప్పి ఒక చార్ట్ వేసుకుని చేసుకుంటుంది. అలాగే అబ్బాయి విషయంలో కూడా ఈ అమ్మాయికి ఏది ఇష్టమో అవి చేసేస్తుంటారు కనుక అది, అంతేగాని గిఫ్ట్లు సర్ప్రైజ్లు అలాంటివి ఇష్టం ఉండవు వీళ్ళకి. చాలా మంది ఏంటంటే ప్రేమిస్తున్నాం అంటే ఖచ్చితంగా వాళ్ళు సర్ప్రైజ్లు కోరుకుంటారా, వీళ్ళ సర్ప్రైజ్ ఉండవు వీళ్ళ దగ్గర, ఏది కూడా సర్ప్రైజ్ చేయరు. పుట్టినరోజు అయితే షాప్కి వెళ్ళి ఏం కావాలో కొనుక్కో అని చెప్పి అక్కడ డబ్బులు ఇస్తారు వీళ్ళు. కానీ అదే గిఫ్ట్ వీళ్ళు ప్యాక్ చేసి తీసుకొచ్చి వీళ్ళు సర్ప్రైజ్గా పెడదామని కానీ సర్ప్రైజ్ చేద్దామని కానీ అనుకోరు. ఇది అమ్మాయిలైనా అంతే, అబ్బాయిలైనా అంతే ఈ మృగశిర నక్షత్రం వాళ్ళు. దానివల్ల ఎక్కువగా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో అండర్స్టాండింగ్ అనేది తక్కువైపోద్ది. ఏమో మా ఆయనకి నేనంటే ఇష్టం ఉందో లేదో అనే ఫీలింగ్లో బతుకుతారు. కానీ యాక్చువల్లీ వీళ్ళకి కుటుంబం అంటే చాలా ఇష్టం, కుటుంబాన్ని బాగా ప్రేమిస్తారు. సో వాళ్ళది ఫస్ట్ వాళ్ళని ప్రేమించుకుంటారు, తర్వాత వాళ్ళ ఎవరైతే పిల్లలు ఉన్నారో పిల్లలు, తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్, తర్వాత తల్లిదండ్రులు, ఖచ్చితంగా వాళ్ళందరూ ప్రేమిస్తారు వీళ్ళు. కాకపోతే వీళ్ళ మాటల్లో ప్రేమ కనబడదు మనకి, వాళ్ళ చేతల్లోనే తక్కువ ఉంది. చేతల్లో కొంచెం అనిపిస్తుంది తప్ప మాటల్లో అసలు ఏది కొన్నా చెప్పి చేయరు. అది నీకోసం చేశాను, నీకోసం కొన్నాను చెప్పరు, తీసుకొచ్చి అలా పెడతారు. ఇప్పుడు ఏదైనా వస్తువులు కొన్నారు, షాపింగ్ వెళ్ళారు, చీరలు తీసుకొచ్చారు, శారీస్ తెచ్చి పెడతారు. ఆ చీరలు మనకే తెచ్చారని చెప్పి మనం ఊహించుకోవాలి తప్ప ఇది నీకోసం తెచ్చారని చెప్తే ఒక మాట చెప్తే అయిపోతుందా, అలా చెప్పరు. అప్పుడు తీసుకొచ్చి ఎవరెవరు కావాలో తీసుకోని అంటారు. కానీ వాళ్ళ మైండ్లో ఎవరికి ఏది బాగుంటుందో ఆలోచించి ప్లాన్ చేసి కొన్ని తీసుకొస్తారు. కానీ అది నీకోసమే కొన్నానని చెప్పరు. ఇది వీళ్ళ వల్ల ఉండే లోపం వల్ల కొంత ఇబ్బందులు జరిగే అవకాశం ఉంటాయి. ఎలాంటి విషయాల్లో జీవితాల్లో ఎక్కువగా వీళ్ళు నష్టపోతారంటే మాటల ద్వారానా, చేతల ద్వారానా, తీసుకునే నిర్ణయాల ద్వారానా ఎక్కువ నష్టం ఎక్కడ జరుగుతుంది వీళ్ళకి? ఎక్కువ మాటల ద్వారా. కోపం వస్తే గట్టిగా మాట్లాడేస్తారు, ఏం మాట్లాడుతో తెలియదు, మర్చిపోతారు, అన్ని టపటపటపట మాట్లాడేస్తారు. తర్వాత ఏం గుర్తుండవు వాళ్ళకి. ఆ తర్వాత నేనే అన్నాను ఇవన్నీ అని చెప్పేసి మనం ఎవరైనా చెప్పామంటే నిజంగా నేనే అన్నాను ఇవన్నీ, నేను అన్నాను, నా ఆవేశం ఏదో మాట్లాడేసాను, పట్టించుకోకని చెప్పంటారు. కానీ మాట్లాడినప్పుడు ఏదైతే మనం ఆవేశపడ్డామో అవి మళ్ళీ తిరిగి రావు కదా, దానివల్ల నష్టపోతారు. బంధువులైనా తర్వాత స్నేహితులైనా ఎవరైనా సరే వాళ్ళ మనసులో వీళ్ళ మీద మంచి ఒపీనియన్ లేకపోతే ఖచ్చితంగా వీళ్ళ మీద వాళ్ళు రాంగ్ ఒపీనియన్ పెట్టేసుకుంటారు. ఒకవేళ వీళ్ళు మంచి వాళ్ళే వాడు బయటికి అలా మాట్లాడతారు, కానీ వాడు బోళాశంకరుడు ఏదో కోపం ఆవేశపడతారు, తర్వాత మళ్ళీ మామూలు అయిపోతారు అనుకుంటే కనుక మాట్లాడతారు. లేకపోతే చాలా ఖర్చు అనేది వీళ్ళకి మారుతుంది. అలా యాక్చువల్గా మరి వీళ్ళు చేయాల్సిన పరిహారాలు ఏంటంటారు ఇవి కాకుండా? వీళ్ళు ఎన్నో ఏం లేదు, కోపం వస్తే ఇష్టం మాట్లాడతారు, నోట్లోంచి ఏం మాటలు వస్తే తెలియదు అనమాట, లెక్క లేకుండా వస్తే మాటలు, ఆ పదాలన్నీ ఆపాలి. ఆపితే 100% వీళ్ళు సక్సెస్ అవుతారు. అదృష్ట సంఖ్య, అదృష్ట రోజు, లక్కీ కలర్ ఏదన్నా ఉంటే తెలియచేయండి. 9 నెంబర్ వీళ్ళు లక్కీ కలర్. తర్వాత వీళ్ళు లక్కీ కలర్స్ వచ్చేసి వైట్ కానీ రెడ్, వైట్, రెడ్, క్రీము, పింక్, ఈ కలర్స్ చాలా బాగుంటాయి వీళ్ళకి. ఓకే, ఓవరాల్గా ఈ నక్షత్రం గురించి అనేక విశేషాలు తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మా, శ్రీమాత్రి అమ్మా.